వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుల కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. 38 మంది ఉగ్రవాదులకు ఒకేసారి ఉరిశిక్ష విధించడం సంచలనంగా మారింది. ఇక 2008 అహ్మదాబాద్ బాంబు పేలుల కేసు మనందరికీ తెలిసిందే. దీనికి గుజరాత్ హైకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. అహ్మదాబాద్లో జరిగిన దారుణమైన వరుస బాంబు పేలులలో ఒక సంచలనాత్మక చారిత్రాత్మక తీర్పును నమోదు చేసింది. ఈ కేసులో కింది కోర్టు గతంలో 38 మంది నిందితులకు విధించిన ఉరిశిక్షను, అలాగే 11 మందికి విధించిన జీవిత కథను హైకోర్టు సమర్థించింది. నిందితులు పెట్టుకున్న అన్ని అప్పీళ్లను కోర్టు కొట్టేసింది. భారత న్యాయ చరిత్రలో ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష ఖరారు కావడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన ఒక్కసారి మనం వెనక్కి గుర్తు చేసుకుంటే 2008 జూలై 26న అహ్మదాబాద్ నగరంలో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల వరుస బాంబు పేలులు జరిగాయి. ఈ పేలులలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక మొదటి పేలులలో గాయపడిన బాధితులను చికిత్స కోసం తీసుకెళ్లిన ఆసుపత్రుల వద్ద కూడా ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఇక భారతదేశంలో ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేయడం ఇదే మొదటిసారి. ఇక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ ఐఎం మరియు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా SIMI సిమి మాజీ నేత సప్టర్ నగోరి, అతని అనుచరులు ఈ దాడులకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు 2022 ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య బెంచ్ జస్టిస్ AY కోగ్జే మరియు జస్టిస్ సమీర్ దావే పూర్తిగా సమర్థించింది. 38 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్షను ఖాయం చేసింది. ఇక బాంబు పేలుల్లో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిహారాన్ని 2027 మార్చి 30లోగా పంపిణీ చేయాలని చెప్పింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన హైకోర్టుకు 1.5 సంవత్సరానికి పైగా సమయం పట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి రోజువారీ విచారణ జరిపి కోర్టు ఈ తుది తీర్పుని వెలువరించింది. భారత న్యాయ చరిత్రలో ఈ తీర్పు ఒక మైలురాయి అని చెప్పొచ్చు. సాధారణంగా ఉగ్రవాద కేసులలో ఒకరిద్దరికి లేదా కొంతమందికి ఉరిశిక్ష పట్టం చూస్తుంటాం. కానీ ఒకే కేసులో 38 మందికి మరణశిక్షను ఉన్నత న్యాయస్థానం ఖరారు చేయడం అనేది దేశంలోని అత్యంత అరుదైన మరియు బలమైన చట్టపరమైన చర్య. ఇక ఉగ్రవాదంపై గట్టి హెచ్చరికనిచ్చింది ఈ కోర్టు తీర్పు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి హోంమంత్రి హర్ష సంఘవి పేర్కొన్నట్లు ఈ తీర్పు దేశంలో శాంతిని కోరుకునే వారికి భరోసానిస్తూ ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారికి భారతదేశంలో ఉగ్రవాదానికి తావు లేదు అని అత్యంత కఠినమైన సందేశాన్ని ఇస్తోంది. ఇంత పెద్ద కేసులో 49 మందికి శిక్ష పట్టం అనేది దర్యాప్తు సంస్థల విజయాన్ని చూపిస్తుంది. ఎక్కడా ఎలాంటి చట్టపరమైన లోపాలు లేకుండా పక్కా సాక్ష్యాధారాలతో కేసును నడపడం వల్లే హైకోర్టులో కూడా నిందితుల అప్పీల్స్ చెల్లకుండా పోయాయి. ఆలస్యంగానైనా దక్కింది న్యాయం అని చెప్పొచ్చు. 2008లో జరిగిన ఈ దారుణానికి దాదాపు ఇన్నేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో న్యాయం జరగడం, అలాగే బాధిత కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందేలా కోర్టు ఆదేశాలు ఇవ్వడం క్షేత్రస్థాయిలో ఉన్న బాధితులకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇలానే ఆడపిల్లల మీద అరాచకాలు చేసిన వాళ్ళని, బలవంతపు మత మార్పిళ్లను చేసేటోళ్లను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటోళ్లను, నక్సలిజానికి మద్దతు ఇచ్చేటోళ్లకు ఉరిశిక్షే ఖరారు చేయాలి. కింద కోర్టు ఒకవేళ ఉరిశిక్ష చేస్తే పై కోర్టులకు పోయినా వాళ్ళకు క్షమాభిక్ష పెట్టకూడదు. రాష్ట్రపతి దగ్గరికి పోయినా క్షమాభిక్ష పెట్టకూడదు. వాళ్ళకు ఉరిశిక్ష ఖరారు చేసి ఉరేయాల్సిందే. ఏదేమైనా గుజరాత్ హైకోర్టుకి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి తీర్పులు ఇచ్చి ఆలస్యమైనా సరే ఇలాంటి తీర్పుల ద్వారా ఇంకా న్యాయం బ్రతికుంది అని నిరూపించినందుకు జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఇలా మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.